ఇప్పుడు నెల్లూరు ఫాలోవర్స్ కూడా ఉండుంటారు కదా మీ దగ్గర. అవును. ఏమంటున్నారు? ఏమంటారండి, అనడానికి ఏముంది చెప్పండి. ఎవరో నాకు ఒకటి నాలో ఒక గొప్ప విశేషం ఏంటంటే, ఎవరు నన్ను పొగిడినా నేను ఉబ్బిపోను, ఎవరు నన్ను తిట్టినా అయ్యో తిట్టారని బాధపడను, రెండు ఒకేలా బ్యాలెన్స్ చేస్తానండి. సరే, లాస్ట్ టైం తో పోల్చుకుంటే ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వచ్చారు కదా, చేశారంటారు ఏమైనా ఈ కొన్ని నెలల్లో, 5-6 నెలల్లో ఏమైనా చేశారంటారు? ఆయన ఎప్పటి నుంచో కింగ్ అండి. ఇప్పుడు చేతికి పార్టీ పదవి వచ్చిన తర్వాత ఎందుకు చేయకుండా ఉంటారు అంటే అక్కడ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ జనాలు ఏమంటున్నారంటే, ఆయన యూనివర్సిటీలు కట్టించుకోవడం, కాలేజీలు కట్టించుకోవడం తప్ప ఆయన చేసింది ఏం లేదన్న వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళకి మీ ఆన్సర్ ఏంటి? ఇప్పుడు వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరైతే కాలేజీలు కట్టిస్తున్నారు, స్కూల్స్ కట్టిస్తున్నారు అని అంటే అందులో ఫ్రీ ఎడ్యుకేషన్ ఎక్కువ ఉంటది. సో ఎవరైనా పోయి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అయ్యా మాకు ఈ పరిస్థితి బాగాలేదు, ఇప్పుడు సపోజ్ ₹1,00,000 తీసుకోండి, ₹1,00,000 కట్టాల్సి వస్తే, ఫీజులో కట్టాల్సి వస్తే మేము ఇంత కట్టలేమయ్యా, ఇదిగో మా దగ్గర ఒక 30 ఉంది, ఒక 50 ఉంది అన్నా కూడా ఆయన జాయిన్ చేసేసుకుంటారు. అలాంటి మనస్తత్వం ఎవరికి ఉంటుందండి? ఎవరికి ఉండదు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కానీ, ఆన రామనారెడ్డి కానీ వీళ్ళంతా ఉన్నారు. ఈరోజు నెల్లూరులో గెలిచారు వీళ్ళందరూ అంటే, ఆ చుట్టుపక్కల ఆత్మకూరుగా నెల్లూరు నియోజకవర్గం అంతా గెలిచారంటే వాళ్ళు నెల్లూరు సిటీకి ఒక దేవుళ్ళ లెక్క. అక్కడ వాళ్ళ ఒక మంచితనం అది. దాంట్లో ఎవరో వచ్చి ఇప్పుడు ఇది చేసి మాట్లాడతామంటే అవన్నీ మేము చూస్తున్నాం కదా మొదటి నుంచి కూడా, ఎవరేం చేశారేంటనేది.